హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూడంగానే మీకు నచ్చే ఉంటుంది. చికెన్ కబాబ్ చేస్తున్నాము. ఎందుకనంటే ప్రతిసారి హోటల్లో తిని తిని బోరు కట్టి ఉంటాం. మనం పిక్నిక్ లాగా వెళ్ళాలనుకో, నలుగురు ఐదుగురు కలిసి ఈ విధంగా చేసుకుంటే ఒక 2 కేజీలు చికెన్ అనేది తెచ్చుకుంటే, బాయిలర్ చికెన్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదనంగా 2 ముక్కలు కూడా మనం తినొచ్చు. అదే 5 స్టార్ హోటల్లో ఎలా చేస్తారో అలాగే అంత టేస్టీతోనే మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదే విధంగా 2 కేజీలు చికెన్ తెచ్చుకొని, బాయిలర్ చికెన్ తెచ్చుకొని కబాబ్ అనేది చేసుకుంటున్నాము. చాలా సూపర్గా ఉంటుంది. ఆ టేస్టే వచ్చింది, హోటల్ టేస్టే వచ్చింది. ఏది మారదు, ఏది తగ్గదు. సరేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పటికే మీకు నచ్చేసే ఉంటుంది. 2 కేజీలు చికెన్ అనేది తీసుకొని వాటర్ వేసుకొని అందులో ఉప్పు వేసి పసుపు వేసి 5-6 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఎందుకని అంటే ఫ్రెండ్స్, మనం బయట హడావుడిగా వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు. ఎన్నో క్రిములు అనేది ఉంటాయి, ఎన్నో మలినాలు అనేవి ఉంటాయి. వాళ్ళు చాకులతో కట్ చేస్తారు, మనం చూసి చూడక. అందుకనేసి మనం 4-5 సార్లు, ఏమనుకో చిన్న ముక్కలు అనుకో, పెద్ద ముక్కలు అనుకో, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం మనకు చిన్న పీసులుగా మోయినంగా ఉండేటట్టుగా చూసుకొని మరలా మనం అదే సైజులో పీసులుగా నైస్గా కట్ చేసుకొని 5-6 సార్లు వాటర్తో క్లీన్ చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంత తేడా అనేది ఉంటుంది. మనం చేసుకున్న ఇంటి తీరు వేరు. హోటల్లో కూడా నేను కాదంటలేదు, హోటల్ టేస్టే ఉంటుంది. అదనంగా మనం పిక్నిక్ వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకుంటే మన సూపర్ టేస్ట్ మించింది లేదు. ఇదే విధంగా మరలా 2 సార్లు వాటర్ వేసుకొని మరలా కొద్దిగంత ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుంటే తినే ఆహారం చాలా, చికెన్ తింటే చాలా మంచిది. చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగింది. కోడి మాంసం అనేది ఇష్టపడిన వాళ్ళు ఉండరు. ఇదే విధంగా చికెన్ కబాబు చేసుకుంటే వాటర్ టేస్టు తగ్గేదే లేదు. ఇదే విధంగా చేసుకుంటే మనకి 3 రోజుల పాటు 4 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. చూడండి, కానీ ఇట్టే అయిపోయిద్ది. దీన్ని తయారు చేసుకోవడానికి చికెన్ మసాలా పౌడరు 1 వేసాను ఫ్రెండ్స్. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు హోమ్ మేడ్ వేసుకున్నాము. గరం మసాలా పౌడర్ కూడా వేసాం. 1 నిమ్మకాయ అనేది పట్టిద్ది, ఫుల్గా పట్టిద్ది. గరం మసాలా పౌడర్ కూడా దట్టించి వేసుకొని ఆవగిల్లి వేసుకోవాలి. జీలకర్ర పౌడరు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటూ రావాలి. 2 కేజీలు తీసుకున్నాము. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది 2 గంటల సమయం పాటు నాననివ్వాలి. ఇలా ఆవగిల్లి వేసుకొని క్లీన్ చేసుకొని ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. 50 గ్రాములు సుమారు ఆయిల్ వేసుకోవాలి, వంట ఆయిల్. ఇందులో వేసుకుంటే టేస్ట్ అనేది, పసుపు వేసుకొని బాగా, కారం మాత్రం బాగా ఎక్కువే పట్టిద్ది. ఈ చికెన్ కబాబ్కి గుంటూరు రెడ్ చిల్లీ పౌడరు కూడా బాగా పట్టిద్ది. కొంచెం ఇది తినేటప్పుడు, మనం చికెన్ కబాబ్ తినేటప్పుడు కొంచెం ఉప్పు కారము ఎక్కువే పడతాయి. టేస్ట్ అనేది తగ్గేది లేదు. 1 నిమ్మకాయ అనేది తీసుకొని విత్తనాలు లేకుండా జ్యూస్ వేసుకోవాలి, నిమ్మకాయ జ్యూసు. నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకొని సూపర్ టేస్టీ మారిద్ది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. పిక్నిక్ వెళ్ళినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, అది 1 కాయ మాత్రం, పెద్ద సైజు కాయ 1 మాత్రం పిండాము. జ్యూస్ తీసి వేసుకోవాలి. చికెన్ కబాబ్లోకి మిరియాల పౌడరు, చికెన్ మసాలా పౌడరు, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, రుచికి సరిపడినంత సమానంగా ఉప్పు కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా చేతులతో
కారం మాత్రం బాగా దట్టించి వేసుకోవాలి. ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, మిరియాల పౌడరు, ఇవన్నీ జీలకర్ర, చికెన్ మసాలా పౌడరు, గరం మసాలా పౌడరు సరిపోని వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్, కలర్ కూడా వేసుకోవాలి తగినంత. ఇదే విధంగా ఒక 5-6 సార్లు మనము ఆవగిల్లిలాగా వేసుకోవాలి. ఇదే ఆవగిల్లిని మనం అట్టి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేసుకోవచ్చు. తీసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా వేడిగా చేసుకొని కూడా తినొచ్చు. ఆ తర్వాత మనం ముందు వీడియోలో ఉంది ఫ్రెండ్స్, ఇదే విధంగా ఈ కట్టెలు పైన బొగ్గులు రాజేసుకొని వేడి అయినాక చూడండి స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ పైన 2 గంటల సేపు నాననిచ్చినాక చికెన్ కబాబుని ఈ విధంగా పట్టుకొని గెర్రెటతో అటువైపు ఇటువైపు తిప్పుకోవాలి. మధ్యలో బటర్ కూడా వేసుకొని ఆ ప్రకృతిలో బయట కాల్చుకొని తింటే ఎప్పుడు మనం ఉడికించిందే తింటానే ఉంటాం ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకుంటే హోటల్ స్టైల్లోనే 5 స్టార్ హోటల్ టేస్ట్ అనేది ఏమీ తగ్గదు. చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారైనా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. బయటికి వెళ్ళినప్పుడైనా ఇంట్లో అయినా ఒక్కసారైనా ట్రై చేస్తే ఈ వీడియో అనేది యూత్కి అనేది, చిన్నలకి పెద్దలకి, నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వాటికి చూడండి ఈ విధంగా బొగ్గులు రాజేసుకొని బొగ్గుల పైన కాల్చుకుంటే, బొగ్గుల పైన చేసుకునేది, కుంపడ పైన చేసుకునేది చాలా వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. రకరకాలుగా చేసుకుంటే ఇది పాతకాల పద్ధతి నుంచే వస్తుంది. ఇదే విధంగా అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకుంటే ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకటి పట్టుకొని అటువైపు ఇటువైపుకి సెగ తగిలేటట్టుగా చూసుకోవాలి. బొగ్గులు రాజేసుకోవటమే కష్టము. 5 నిమిషాలలో ఎర్రగా కనుకుల్లాగా వస్తాయి. ఆ తర్వాత స్టాండ్ పెట్టుకొని ఈ విధంగా చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇంకో పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. స్టాండ్కి పుల్లల్లా గుచ్చుకొని కూడా చేసుకోవచ్చు. సువ్వలకి గుచ్చి కూడా చేసుకోవచ్చు. చూడండి ఇదే విధంగా ఎర్రగా చేసుకొని వడ్డించుకొని తింటమే. అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.